దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో కొద్దిగా దేవుని లేఖనాన్ని గమనిద్దాం. 61వ కీర్తన మొదటి చరణాన్ని గమనించినట్లయితే, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. చాలు. ఈ మాటను భక్తుడైనటువంటి దావీదు ఆయన అంటున్నాడు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఈ మాట దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి భక్తుని నుండి అనేక అనుభవాలు మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో వారు ప్రవర్తించినటువంటి తీరు, వారి నడవడికలు మనకెంతగానో, మన ఆత్మీయతకు ఎంతగానో ఉపయోగపడేవి, బలపరిచేవి, ఇంకను మనల్ని దేవునిలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఎంతగానో సహాయపడేవి వారి జీవిత అనుభవాలు. అలాగే ఈ రాత్రి కూడా దేవుడు దావీదు మన ఎదుటించి మాట్లాడుతున్న మాట, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మొర విను ప్రభువా, ఆలకించు ప్రభువా, నా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా అంటున్నాడు. ఈరోజున చాలా పర్యాయాలు మనం ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, లేక మన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా లేదా అన్న విషయం గురించి మాత్రం ఏ విధమైన ఆలోచన మనం కలిగి ఉండం. అంటే చేయాలి కదా అని ప్రార్థన చేస్తాం, ముగిస్తాం. ఇక జీవితం ఎటు వెళ్తున్నా కానీ సరే ఇలాగ వెళ్తుంది, లేక ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తున్నాడు, లేక ఏ రీతిగా ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకునే క్రైస్తవులు లేరు. అనగా నామకార్థంగా ప్రార్థన చేస్తున్నారు. ఏదో చెయ్యాలి కదా ప్రభు, నాకు ఈ సమస్య ఉంది, ప్రభు నన్ను ఈ సమస్య నుంచి విడిపించు, నా ఈ బాధ నుండి విడిపించు, నాకున్నటువంటి ఇదిగో ఈ ఆపద నుండి విడిపించు, ఇలా చేస్తున్నాం. కానీ చేసిన ప్రార్థనకు దేవుడు ఎంత జవాబు ఇస్తున్నాడని గమనించుకుని దృష్టి నిలిపే క్రైస్తవులు లేరు ఈరోజు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా. ఎందుకనంటే నేను పరిపూర్ణంగా నీ మీద ఆధారపడ్డాను, నీ ద్వారానే నా ప్రార్థనకు జవాబు రావాలి, నీ వల్లనే నేను నా ఇబ్బందికరమైన పరిస్థితి నుండి నేను విడిపింపబడాలి అని ఒక బలమైనటువంటి ఆలోచనతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మరి దావీదు భక్తుని గమనించినటువంటి మనం మన అనుదిన జీవితాల్లో కూడా, ఇంకను ఆయన మరొక చోట కూడా రాయబడింది, మరొక కీర్తనలో కూడా రాయబడింది. చూడండి, 86వ కీర్తన 6వ చరణాన్ని గమనించినట్లయితే, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నా మనవుల ధ్వని ఆలకింపు, ఎందుకంటే నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు నాకు జవాబిస్తున్నావు, జవాబు ఇవ్వవలసిన వాడవు నువ్వు.
అంటే దావీదు ప్రార్థనను గనక మనం గమనిస్తే, పరిశీలన చేస్తే, ఖచ్చితంగా నాకు నువ్వు జవాబు ఇవ్వాలని కూర్చుంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు నా మొర ఆలకించాలి. నేను ఏదైతే బాధపడుతున్నానో, నేను ఏదైతే ఇబ్బందిలో ఉన్నానో, నాకు ఏదైతే కష్టంగా ఉందో, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయవలసిందే అని బలంగా దేవునితో అంటున్నాడు. నా మొర ఆలకించు ప్రభువా, నా మనవుల ధ్వని ఆలకించయ్యా, నాకు జవాబు ఇవ్వయ్యా, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి, లేక నన్ను కాపాడు. ఈరోజున మన అనుదిన జీవితంలో మన ప్రార్థన ఈ రీతిగా ఉంటుందా దేవుని దగ్గర? లేదు ఏదో నామకార్థంగా సరే ప్రార్థన చేయాలి కనుక ప్రభువా ఇది అది అది అని చెప్పి అలా ప్రార్థన చేసుకుని వదిలేసే వాళ్ళం ఉన్నామా? లేక ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వటానికి, జవాబు ఇస్తాడు అని ఎదురు చూసే వారంగా, నువ్వెందుకు జవాబు ఇవ్వవే, నాకు నువ్వు సహాయం చేయవలసిందే, నాకు నువ్వుగాక ఎవరున్నారు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నిజంగా దావీదు దేవునిలో ఎంత బలంగా ఉన్నాడంటే, ఖచ్చితంగా నాకు దేవుని ద్వారానే సహాయం కలగవలసిందే అని ఒక పట్టుదలతో దేవుని సన్నిధిలో ముందుకు సాగేవాడిగా ఉన్నాడు దావీదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం ఈ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామా? మునుపంటే పరిస్థితులు వేరు. గత కొంతకాలంగా మన పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినాయి. ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి భయం వేస్తున్నటువంటి పరిస్థితులు. కంటికి కనపడనటువంటి శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో, దాడి జరిగింది అంటానికి కూడా ఆనవాళ్ళు కనపడవు. అక్కడ కొన్ని రోజుల వ్యవధిలోనే అది బయటపడుతుంది. ఈలోపు ఏం తెలియదు. ఈ భయంకరమైన పరిస్థితి లోకంలో ఎంతోమందిని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం ఎదురైనటువంటి ఈ ఆపత్కాలాన్ని అధిగమించడానికి ప్రతి క్రైస్తవుడు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మొరపెడుతున్నాం మనం. ఇప్పుడు మనకున్న సమయం అంత లేజర్, అంటే ఏ పని లేదు, ఏ ఉద్యోగం లేదు, వేరే ఏ డ్యూటీ లేదు, ఇంట్లో కూర్చోవటమే. ఇంట్లో కూర్చున్న మనం చేయవలసిందేంటి? ప్రార్థన. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆయనకు వినబడులాగున, ఆయన ప్రతిఫలం ఇచ్చులాగున, జవాబిచ్చులాగున, ఈ పరిస్థితి నుండి మనల్ని విడిపించులాగున ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. అలాగని నా ప్రార్థన చేశాను, దేవుడు జవాబు ఇస్తాడో లేడని ఎదురు చూసే తత్వం లేకుండా ఏదో ప్రార్థన చేశాను అయిపోయింది, జరిగేదేదో జరుగుతూ ఉంది అన్నట్లుగా ఉంటున్నామా? లేక బలముగా గట్టిగా దేవుని సన్నిధిలో, ఎందుకంటే ప్రార్థన ఎవరు బలంగా చేస్తారంటే ఆపదలో ఉన్నవాడు చేస్తాడు. ఆపదలో ఉన్నవాడిని చూసి ఎదుటోడు వాడి గురించి చేయమంటే అంత బలంగా చేయలేని పరిస్థితులు ఈరోజు. అంటే ఇతరుల కొరకు భారంగా బలంగా ప్రార్థన చేయలేకపోతున్నాం. మన కోసం మనమైతే మన పరిస్థితి బట్టి చేసుకున్నా కానీ ఇతరుల పరిస్థితిని మన పరిస్థితిగా చూసుకుని చేసేవాడు లేడు ఈరోజు. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు అనేకుల నిమిత్తం, బాధలో ఉన్నవారి నిమిత్తం, కష్టాల్లో ఉన్నవారి నిమిత్తం, ఆపదలో ఉన్నవారి నిమిత్తం, ఇబ్బందుల్లో ఉన్నవారి నిమిత్తం నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించే తత్వం గనక నీలో ఉంటే నీ గురించి ఎలాగ ప్రార్థన చేసుకుంటావు, ఇతరుల గురించి కూడా అంతకంటే ఎక్కువగా చేస్తావు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నామా? లోకంలో బాధింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నట్లయితే ఏ రీతిగా చేస్తున్నాం? నామకార్థంగా చేస్తున్నామా? లేక ప్రభువు ప్రతిఫలం ఇవ్వాలి అనే బలమైనటువంటి తీర్మానంతో, దృక్పథంతో, ఆశగా ఎదురు చూస్తూ, ప్రభువా నువ్వెందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వవని ఏ రీతికైతే దావీదు ప్రభువుని అడుగుతున్నాడు, నా మనవి ఆలకింపయ్యా, నాకు ఉత్తరం ఇవ్వు, నన్ను విడిపించు, నాకు సహాయం చేయని దావీదు వలె ప్రార్థన చేస్తున్నాము మనం. ఈ రోజున
నీ ప్రార్థన ఏ రీతిగా ఉందో గమనించుకోవటానికి, చేస్తున్నావు కానీ సరైన పద్ధతులు చేస్తున్నావో లేదో పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ రాత్రి మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీకు అన్నీ బాగానే ఉంటే నీ గురించి ప్రార్థన చేయి. నాకంతా బాగానే ఉంది, ఇతరులకు బాగాలేదు కనుక నేను ఎందుకు చేయాలనుకోవద్దు. ఎందుకంటే అది క్రీస్తు ప్రేమ కాదు. కనుక నీకంటే ఇతరుల గురించి అధికంగా ప్రార్థన చేయగలిగితే నేను నిజమైన క్రైస్తవుడు. మరి వాక్య భాగం నుంచి కొన్ని విషయాలను మనం గమనిద్దాం. మనం చేస్తున్నటువంటి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎందుకు, ప్రార్థన ఎలా చేయాలి, ఏ రీతిగా చేయాలనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. మొదటి అంశంగా ప్రార్థన మనం ఎందుకు చేయాలి, దేన్ని బట్టి చేయాలి, చేయవలసిన అవసరం ఏంటి అనే 3 విషయాలు, అంటే ఎందుకు ప్రార్థన చేయాలనేటువంటి దానికి సంబంధించిన 3 కారణాలు ఈరోజు మనం వాక్య భాగంలో నుంచి నేర్చుకుందాం. మొట్టమొదటిగా చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గూర్చియు చింతపడకుడి. ప్రార్థన మనం ఎందుకు చేయాలి? మొదటి కారణం, నువ్వు చింతించటం దేవుని చిత్తం కాదు. చింతించటం అంటే ఈరోజు చూడండి, మనం కూర్చున్నప్పుడు మన ఆలోచన అధికంగా ఏ విషయం మీద ఫోకస్ అవుతూ ఉంటుందో, ఏ విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అదే మన చింత, అదే మన బాధ, అదే మన ఇబ్బంది. అంటే నీ జీవితంలో ఏ పరిస్థితి నీకు ఇబ్బంది కలిగించేది ఉంటుందో దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు, చింతగా ఉంటావు అన్నమాట, చింతపడుతూ ఉంటావు. అంటే నీ చుట్టూ పరిస్థితుల్ని మరిచిపోయి సైతము చుట్టూ ఉన్నటువంటి వాటిని కూడా గమనించుకోకుండా ఒక రకమైన తీరులో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. అది ఒక సందర్భంలో కాదు కానీ ప్రతి క్షణము అదే ఆలోచన నేను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తూ ఉన్నా నీ ఆలోచన మాత్రం దాని మీదే కేంద్రీకృతమై ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఆ పలానా విషయంలో చింతిస్తున్నావు, లేక వేదనగా ఉన్నావు, లేక బాధతో ఉన్నావు, లేక ఆ విషయం నీకు కష్టంగా ఉంది, నీకు ఇబ్బందిగా ఉంది. దానినే చింత అంటారు. అనేకమైన ఆలోచనలు వస్తాయి, మనకి అనేక విషయాల గురించి ఆలోచనలు వస్తాయి. కానీ మనకు వచ్చే కొన్ని సమస్యలను బట్టి మనకి నిరంతరం ఆలోచనే ఉంటుంది. మనలో నిరంతరం అదే తలంపు మన మెదడులో తిరుగుతూ ఉంటుంది. ఏదైతే ఆలోచన నిన్ను పట్టి వేధిస్తూ ఉందో, నిన్ను బలహీనపరుస్తూ ఉందో, నిరంతరము నీవు ఆలోచించేలాగా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మరచిపోయి ఆలోచించేలాగా చేస్తూ ఉందో దాని పేరే చింత. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఆ మాటను మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే 4:6లో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియచేయుడి. అప్పుడు ఏమవుద్దంట? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అప్పుడు దేవుని సమాధానం వస్తుందంట మనకి. అంటే
చింతిస్తూ ఉంటే రోగాలు కొందెచ్చుకుంటావు. చింతిస్తూ ఉంటే నీ నడక ముందుకెళ్ళదు ఆత్మీయతలో. చింతిస్తూ ఉంటే దేవునిలో నువ్వు సంతోషించలేవు. చింతిస్తూ ఉంటే జీవితం నీకు భారంగా అనిపిస్తుంది. చింతిస్తూ ఉంటే నీ ఆత్మీయత అనేటువంటిది దిగజారిపోతుంది, లేక ఫలింపు అనేది నీ జీవితంలోనికి రాదు. కనుక వాక్యం అంటుంది, దేని గురించి చింతపడొద్దు, కానీ ఏ విషయము నీకు చింత కలిగిస్తూ ఉందో దాని గురించి నువ్వేం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయాలి. అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి విషయం, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఈ కారణమును బట్టి నీ జీవితంలో ప్రార్థన అనేటువంటిది జరగాలి. ఈరోజు చింత లేని వారు ఎవరు లేరు భూమి మీద. ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారని భూతద్దంతో చూసినా కానీ భూమి మీద ఎవరు కూడా కనపడరు. అందరికీ ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకుంటూనే ఉంటుంది. అయితే నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే, మొదటి విషయం, ఏ విషయం అయితే నీకు చింతగా ఉందో ఆ విషయం కొరకు ప్రతి దినము నువ్వు ప్రార్థన చేయి. ఏం చేస్తాం ప్రార్థన? కొందరు ఏం చేయాలండి ప్రార్థన అంటారు. నీకు ఏ విషయం నీకు ఇబ్బంది కలిగిస్తుందో, ఏది నీకు చింతగా ఉందో, వేదనగా ఉందో, కష్టంగా ఉందో, బాధగా ఉందో, దాని గురించి నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయి. విడివక ప్రార్థన చేయి, అదే అంశం గురించి ప్రార్థన చేయి. ప్రభు, ఇదిగో ఈ పరిస్థితి నాకు బాధాకరంగా ఉంది, నాకు ఈ విషయంలో సమాధానం కలుగు చేయి, ఈ విషయంలో నెమ్మది కలుగు చేయి, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తూ ప్రభువును అడుగుతూ ఆ పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఎప్పుడు విడిపిస్తాడని ఎదురు చూస్తూ ఉండు. దావీదు అదే పని చేశాడు. దేవా, నా మొర ఆలకించు, నాకు ప్రార్థనకు జవాబివ్వు. దావీదుకి ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి వదిలేయటం కాదు, ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తుండేవాడు. ఈరోజు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నువ్వెందుకు ఎదురు చూడలేకపోతున్నావు అంటే, దేవుని దగ్గర సరిగా మొరపెట్టట్లేదు. నువ్వు నామకార్థంగా మొరపెట్టి వదిలేస్తున్నావు. నువ్వు బలంగా దేవుడిని అడుగు, ప్రభువా, నన్ను ఈ సమస్య నుంచి నువ్వు విడిపించాలి, నన్ను ఈ బాధ నుండి విడిపించాలి, నన్ను ఈ కష్టం నుండి నువ్వు విడిపించాలి అని బలంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టి, ఎప్పుడు నాకు జవాబిస్తాడని ఎదురు చూడు, కాచుకునుండు. ఆయన సన్నిధిలో ఖచ్చితంగా ఉత్తరం పంపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక ఉపమానం ఉంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి తన దగ్గరకు వస్తున్న వారికి న్యాయం తీరుస్తూ ఉంటాడు. అక్కడ ఒక పేద విధవరాలు వెళ్ళింది. తనకి న్యాయం తీర్చమని ప్రతి దినము వెళుతూ గోజాడుతూ ఉంది. అతడు అన్యాయస్తుడే, కానీ ఆమె మాటి మాటికి ఆయన యొద్దకు వచ్చి తనను విసిగిస్తూ ఉన్నప్పుడు విసుగు చెందినటువంటి ఆ న్యాయాధిపతి వెంటనే న్యాయం తీర్చాడంట ఆమెకి. ఆయన అది చెప్తూ మొదట ఒక మాట ఉంటుంది, వారు విసుకక ప్రార్థన చేయుచుండవలెనని ఆయన ఈ ఉపమానము చెప్పాను అని రాయబడి ఉంటుంది. అంటే ఏ విషయం నీకు చింతగా ఉందో, ఏ విషయం నీకు బాధగా ఉందో, ఏ విషయం నీకు కష్టంగా ఉందో, దానిని సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సమయం దొరికిన కొలది ప్రభు సన్నిధిలో అదే విషయం అడుగు నువ్వు గట్టిగా దేవుణ్ణి. ఇంకా చెప్పాలంటే విసిగించు దేవుణ్ణి. ప్రభు, నాకు ఈ విషయంలో నువ్వు సహాయం చేయాలి. విసిగించు, ఖచ్చితంగా చాలా త్వరగా జవాబిస్తాడంట దేవుడు, చాలా త్వరగా. ఎందుకనంటే మాటి మాటికి మనం దేవుణ్ణి బలవంతం చేస్తే, త్వరపెడితే, ఆయన కఠినుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రేమస్వరూపి. మనం తండ్రి అయిన దేవుని దగ్గర ఏదైతే గోదాడతామో ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం ప్రార్థన ఎందుకు చేయాలనంటే, మొదటి కారణం, మొదటి విషయం, ఏ విషయాలైతే మనకు చింత కలిగిస్తూ ఉన్నాయో, బాధ కలిగిస్తూ ఉన్నాయో, ఏవి మనం అధిగమించలేకపోతున్నామో, ఏవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఇరుకున పడిన
అనుభవాలుగా ఏవైతే మనకు ఎదురుగా నిలబడున్నాయో వాటన్నిటి నిమిత్తం ప్రతి దినము సమయం ఉన్నప్పుడు, సమయం దొరికిన కొలది వాటి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో నిరంతరం వాటి గురించి మొరపెడుతూ ఉండాలి. ఇది మొదటిది. రెండవది చూద్దాం. ఇంకను మనం ప్రార్థన చేయటానికి, ప్రార్థన ఎందుకు చేయాలి, లేక ఏ విషయం గురించి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, మరొక విషయాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని, చాలు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రెండవ కారణం ఏంటి? మనం ప్రార్థన చేయడానికి రెండవ కారణం ఏంటంటే శోధన. ఒక శోధనలోనికి మనం ప్రవేశించకుండా ఉండడానికి ముందుగానే మనం ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. ఈనాటి కాలంలో దేవుడు మనకి ఎంత సమీపంగా ఉంటున్నాడంటే, రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో మనకి కొన్ని కలలు నిజంగా జరగబోయేవి మన జీవితంలో కానీ, మనకు సంబంధించిన వారు, మన కుటుంబీకులు, మన స్నేహితులు, లేక ఈ లోకం సంభవించబోయే అనేక విషయాలు కలల ద్వారా కొందరు ముందుగానే తెలుపబడుతూ ఉన్నాయి. ముందుగానే ఆ విషయాలు కలల ద్వారా కొందరికి అలా తెలుపబడినప్పుడు మనం వాటిని గమనించుకుని ఏముందని అనుకుంటున్నాం. కానీ అవి మనకు ముందుగానే దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మెలకువగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, శోధన నుండి తప్పిస్తాడంట. దేవుడు మనకు పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. అంటే ఈ రోజున కొన్ని అనుభవాలు మనల్ని, అనగా కొన్ని శోధనలు పొంచి ఉంటాయి కొన్ని చోట్ల. అదొక యాక్సిడెంట్ కావచ్చు, అదొక బలహీనత కావచ్చు, మరి ఇంకేదైనా ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఏదైనా కానీ ఇవి ఒకసారి మనం వాటికి గురయ్యామంటే ఒక శోధన కాలం మనకు, అది అనగా మనకు వేదన కలిగించే పరిస్థితి. అది మనకు కానీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన స్నేహితులకి, మన బంధువులకి. కనుక వీటి గురించి ఏదైనా ఆనవాళ్ళు మనకు కనబడినప్పుడు, అనగా కలగలిగిన ఒక మనసులో ఒక రకమైన వేదన, ఒక రకమైన అలజడి, కొందరికి కొన్ని పరిస్థితులు రాకముందే ఒక అలజడి ఉంటుంటుంది లోపల. ఇటువంటివి సూచనలు అన్నమాట మనకి. అంటే దేవునికి మనం దగ్గరగా ఉన్నాం కనుక దేవుడు ముందుగానే కొన్ని తెలియచేస్తాడు మనకి. అది తెలియచేసినప్పుడు ఏం చేయాలంటేనంట, మెలకువగా ఉండి వాటి కొరకు ప్రార్థన చేయాలంట. శోధన నుండి మనలను ఆయన తప్పించడానికి, మనలను, మన కుటుంబీకుల్ని, మన స్నేహితుల్ని, లోక సంబంధమైనటువంటి అనేకుల్ని, లోకానికి రాబోతున్న ఆపత్తులను, వాటి నుండి మనల్ని తప్పించడానికి మనకు ఒకవేళ ఇవి సూచనలుగా కలల ద్వారా వస్తూ ఉన్నా, ఒకవేళ నీలోనే ఆ రకమైనటువంటి ఆ భావన కలుగుతూ ఏదో జరగబోతుంది అనిపిస్తూ, లేక ఏదో రాబోతుందని ఒక అలజడి నీలో కలిగి, ఒక వేదన నీలో కలుగుతూ ఉన్నా, ఆ సమయంలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి వాటి కొరకు. ప్రభువా, నా హృదయం ఏదో అలజడిగా ఉంది, ఒకవేళ ఏదైనా జరగబోతుందేమో, మీ సన్నిధిలో నేను అడుగుతున్నాను, ఆ పరిస్థితి నుండి నన్ను తప్పించండి, ఆ పరిస్థితి నుండి నా కుటుంబాన్ని తప్పించండి, ఆ పరిస్థితి నుండి ఈ లోకాన్ని తప్పించండి.
ప్రభా ఇదిగో ఇదేదో కల వచ్చింది, నాకు పలానా తెలిసిన వాళ్ళు ఇలాగ ఇబ్బందుల్లో ఉన్నట్లుగా, ఇలా బాధపడుతున్నట్టు, ఇలా కష్టం వచ్చినట్టు, ప్రభా వారిని మీరు తప్పించండి. రెండవదిగా ఎందుకు చేయాలి మనం ప్రార్థన? రెండవ కారణం ఏంటి? శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు. ఈ రోజున ఎందరూ ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. నాకు కలలేమీ రాలేదండి, నాకే అలజడులేమీ లేవండి అంటే, ఏ రోజైనా ఏదో ఒక రోజు ఏదో ఒక ఆపద మనకు ఎదురవుతుంది. అంటే అవి రాకపోయినా మన గురించి, మన కుటుంబీకుల గురించి, క్రైస్తవులందరి గురించి, మనుషులందరి గురించి, ఈ ప్రపంచం గురించి మనం ఖచ్చితంగా శోధన నుండి తప్పించయ్యా అనే ప్రార్థన ఖచ్చితంగా ప్రతి దినము మనం చేయాలి. అందుకే పరలోక ప్రార్థనలో ఆయన అంటాడు ఏమని? మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు అనే పదం ఉంటుంది పరలోక ప్రార్థనలు, ప్రభు నేర్పిన ప్రార్థనలు. కనుక మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే రెండవ కారణం, ఎటువంటి శోధనలోనికి మనము ప్రవేశించకుండా, ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ముందుగానే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ముందుగానే చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా కల కానీ ఇంకేదైనా అలజడి మనలో కలిగినప్పుడు ఇంకెక్కువ చేయాలి ఆ విషయాల నిమిత్తం. వాటి నుండి దేవుడు మనల్ని దాటించులాగా, తప్పించులాగా, విడిపించులాగా. ఇది రెండవ కారణం, మనం ప్రార్థన ఎందుకు చేయాలి అనేటువంటి దానికి ఇది రెండవ కారణం. మొదటి కారణం చూసాం మనం. మొదటి కారణం ఏం చూసాం మనం? ఎందుకు చేయాలి ప్రార్థన? ఏ విషయాలు మనకి చింత కలిగిస్తూ ఉన్నాయో అనుదిన జీవితంలో వాటి కొరకు చేయాలి. రెండవది, శోధనలోనికి ప్రవేశించకుండా ఉండులాగున ప్రార్థన చేయాలి. మూడవది ఎందుకు చేయాలో చెప్పిన మాటలు ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా చాలు. మూడవది ప్రార్థన ఏముండాలంటే, మన అనుదిన ప్రార్థన జీవితం, మనం చేసే ప్రార్థనల్లో మూడవ ప్రార్థన ఏమో ఉండాలంటే, మూడవ అంశంగా మనం ఏది మన ప్రార్థనలో నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలంటే, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా. ఈరోజు ఎంతమందికి సంభవిస్తుంది శ్రమ? రోజు ఎంతమందికి సంభవిస్తుంది శ్రమ? రోజు చదువుతాం పేపర్లో పలానా యాక్సిడెంట్. దేవుని దయ వలన ఈ లాక్డౌన్తో అవి లేవు. ఎన్ని సంఘటనలు మనం గమనిస్తున్నాం. హత్యలని, భయంకరమైన ఆపదలు, యాక్సిడెంట్లు, పలానా రోగంతో పలానా వ్యక్తి చనిపోయాడు, ఇలాంటివి ఎన్నో మనం గమనిస్తున్నాం. అంటే పలానా వానికి ఒక శ్రమ వచ్చిందని తెలుస్తుంది నీకు, పలానా దేశానికి పలానా విపత్తు వచ్చిందని తెలుస్తుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా ఏం చేయాలంట? వెంటనే ప్రార్థన చేయాలి వారి గురించి. పేపర్ చదివిన ఆ సంభవాలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం ప్రతిదినము ప్రార్థన చేస్తున్నావా? ఎవరైనా బాధలో ఉన్నారు, లేక హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఈ రకంగా ఎవరి గురించి అన్నా వినబడినప్పుడు పలానా వాడికి పలానా రోగం వచ్చిందంట, మంచానికి పరిమితమయ్యారంట, ఇలాంటివి మనం వింటున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది ఒక అంశంగా ఉండాలి మన అనుదిన ప్రార్థనలో. ఈ రోజున అలాగ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మానవుల బాధను పట్టించుకుని, మానవుల కష్టాలను పట్టించుకుని, మానవులకు ఎదురవుతున్న శ్రమలు. ఈరోజు మరి ఇంకా డైలీ వేజెస్, రోజు కూలీలు ఈరోజు ఎంత వేదన పడుతున్నారు, ఎంత కష్టంగా ఉందో వారి పరిస్థితి. కొందరు కొన్ని చోట్ల ఇరుక్కుపోయిన పరిస్థితులు, రావటానికి లేదు లాక్డౌన్ వల్ల, వారి పోషణ సరిగా లేక. రీసెంట్గా పేపర్లో చూస్తూ ఉన్నాం, కొందరు భయంకరమైన బాధల్లో, వేదనల్లో ఉన్నారు.
ఈ రకంగా శ్రమ అనుభవిస్తున్న జనులు మన కళ్ళెదుట ఉన్నప్పుడు వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. అంటే నీ ప్రార్థన జీవితంలో మూడవ ప్రార్థన అంశం ఏముండాలంటే, ఎవరైతే శ్రమ అనుభవిస్తున్నారో నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ కుటుంబంలోనే కానీ, నువ్వు పేపర్లో చదివిన సంఘటనలు బట్టి కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏ పరిస్థితి బట్టి అయినా కానీ, శ్రమలో ఉన్నవారి కొరకు నువ్వు ఖచ్చితముగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వదిలేయటం కాదు, కానీ ప్రభువు సన్నిధిలో బలముగా మనం ఏ రీతిగా ఉండాలంటే, ప్రభువా నా ప్రార్థనకు జవాబు ఇవ్వు, నేను మొరపెడుతున్న విషయాలకు జవాబు ఇవ్వు, నా విన్నపములు మీ సన్నిధికి చేరనివ్వు, నా విన్నపములకు ప్రతిఫలం ఇవ్వు అని ఆయన సన్నిధిలో మన ప్రార్థన అంశాల నిమిత్తం, మన ప్రార్థన విన్నపాలకు ఆయన ప్రతిఫలం ఇచ్చులాగున ఎదురు చూసేటువంటి క్రైస్తవులంగా ఈరోజు మనం ఉన్నామా? ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు శక్తిమంతుడు ఎప్పుడవుతాడంటే ప్రార్థన వల్లనే. ఈరోజు చాలామందికి ఏ విషయాలు ప్రార్థన చేయాలో తెలియదు. అందుకనే వారి ప్రార్థన జీవితం బహు బలహీనంగా ఉంటుంది, కొద్దిపాటిగా ఉంటుంది. కనుకనే వారిలో శక్తి ఉండదు, వారి ద్వారా దేవుడు ఈ కార్యాలు చేయలేడు. మరి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు బలపరుచుకుంటూ ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలంటే ఏ విషయాల నిమిత్తం ప్రార్థన చేయవలసి ఉన్నదో వాక్యం ద్వారా తెలుసుకుని ఆ ప్రకంగా ఆయా విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో సమయం దొరికిన కొలది ప్రార్థన చేయగలిగితే